Hi, my dear viewers. Third class in English, third lesson is the loyal mangoes. Mongoose. Loyal mongoose. Loyal mongoose. Once there lived in a farmer and his wife. They had a newborn baby. They also had the mongoose had as a pet. So one day the farmer went to his field. Usually since in the morning his wife had to go out and some work, so that left the mongoose in the house, trusting that the mongoose would take the care of the baby. Meanwhile, since a long snake entered the house, the snake was cruel towards the credits. The mongoose saved the snake. It immediately attacked the snakes and killed it. అంటే ఇద్దరు రైతులు నివసించామట. రైతు ఒక చోట నివసించామన్నమాట. ఆ గుడిసెలో వాళ్ళకు చిన్న పాప పట్టిందనమాట. ఆ పాప వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఒక చిన్న ముంగీసని పెంచుకున్నారనమాట. ఆ ముంగీసని పెంచుకున్నారు. ఒకసారి వాళ్ళ అమ్మ ఆ పిల్లవాని అమ్మ ఏదో పని చేసుకుంటే ఏదో ఉండేది. హఠాత్తుగా ఒక పాము, పెద్ద పాము లోపలికి ఇంట్లోకి రావడం జరిగింది. వెంటనే ఈ ముంగీస చూసి మా పిల్లవాడిని కాటేస్తున్నారు బాబు అనేది భయపడి ఆ ముంగీస పాముతో పోరాడి దాంతో ఫైటింగ్ మొదలుపెట్టిందన్నమాట. When the farmer wife returns he fast and save the mangoes with the blood strains into the mouth to teeth on the entrance of the house. The farmer's wife, the lowest temper, shouted that you killed my baby. She took the stick and the drove the mongoose away. When she entered the house, he saw that little boy was sleeping in the cradle. She saw the dead snake on the floor. She felt sorry for what she had done. Children can use guess to tell what would have happened next. అయ్యో, పాముని చంపేసింది, అనవసరంగా దాన్ని ముంగిసిని కొట్టి చంపేసినాను అని ఆమె బాధపడిపోయింది అనమాట. అది పారిపోయి తిక్కది ముంగీస ఆడనుకోకుండా ఆమె మనం తెలుసుకునేది కదా ఆడనుకోకుండా. అదే తిక్క ముంగీసది ఆడే అంటే మనం వాళ్ళు పొరపాటు పడుతున్నా కొడుతున్నారని మనం అక్కడే ఉండకూడదు. అక్కడే ఉంటే మనము ప్రాణాలు పోతాయన్నమాట. ఇది ఆమె తెలియదు కాబట్టి ముంగీస పిల్లని చంపింది అనుకొని ఆమె కొడతాంది అనమాట. అప్పుడు ముంగీస అక్కడి నుంచి పారిపోవాల్సింది, మళ్ళీ వచ్చి చూడాల్సింది. అది ఆమె కొడతా అంటే అలాగే నిల్చొనేది, పాపం ప్రాణాలు వదిలిపోయింది. ఇక్కడేమో పాము చనిపోయింది. ఇక్కడ గ్లోజరీ చూస్తాము. ట్రస్ట్, బిలీఫ్, క్రెడిల్స్, ఏ బేబీ బెడ్, గార్డ్, సేవ్, రిటర్న్, కమ్ బ్యాక్, స్టెయిన్స్, ఏ కలర్ ఇన్ వ్యాన్స్. This is a cow since she lives inside us. The cow is called the domestic animals. This is a tiger. He lives in the forest. He is called the wild animals. ఇదనమాట. ఇక్కడ గ్లాజరీ సెక్షన్ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. డిఎస్సి ఎగ్జామ్కు అడిగే అవకాశం ఉంది. కంపల్సరీగా నేర్చుకోవడం చాలా చాలా ముఖ్యమండి డిఎస్సి అభ్యర్థులారా. ఇక్కడ 5 ఉన్నాయి, 5 నేర్చుకోండి. ఇందులో ఇంపార్టెంట్ ఇచ్చారనమాట. ఈ 5 నేర్చుకోండి కంపల్సరీగా. ప్రతి లెసన్లో కూడా గ్లాజరీ నేర్చుకోండి. ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు ఎగ్జామ్కి అడిగే అవకాశం ఉంది. ఇక్కడ జంతువుల పేర్లు ఇచ్చారు. వూల్ఫ్, క్రొకడైల్, డాగ్, స్నేక్, క్యాట్, లయన్, బఫెలో, డీర్. Read the words and give the boxes. Elephant, tiger, rabbit, giraffe, deer, sheep, dog, fox, pig, lion, camel, crocodiles, cat, horse, buffalo, goat. My dear viewers, ఇక్కడ పిల్లవాళ్ళ కోసం నేను ఇది చదువుతున్నానండి, మన కోసం ఏం కాదు. అందుకంటే పిల్లల కోసమే ప్లస్ మన కోసం ఇద్దరికి, అందుకే నేను ఇంత శ్రమపడి చదువుతున్నాను. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇచ్చారు. కళ, సిద్ధు, డూ యూ హ్యావ్ ఎనీ పెట్ అనిమల్స్? సిద్ధు అంటాడు, ఎస్ ఐ హ్యావ్ ఏ పప్పీ. కళ, వాట్ ఈస్ ఇట్స్ నేమ్? సిద్ధు, టామీ. The above the sentence is asked by Kala. Enter the and why the questions marks there is called the interrogative sentences. They generally start with the he, like, who, which is the what, when,
what and where the wise who does also when the he is ఆ డూ సిన్స్ క్యాన్ విల్ సిన్స్ ఆల్సో విత్ ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారనమాట. రీడ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ సెంటెన్సెస్ ఫుల్ స్టాప్ ఆల్ ద క్వశ్చన్స్. హూ ఈజ్ యువర్ టీచర్స్? ఐఎమ్ బాయ్, దిస్ ఈజ్ మై బుక్. ఈ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, 10 ఉన్నాయన్నమాట. ఇవి మీరే చదువుకోండి. అబ్జర్వ్ సిన్స్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఈజ్ ఎ బాయ్స్. ఇక్కడ మనం ఆన్సర్స్ కనుక్కోనమాట. దెర్ ఆర్ ద cats, దెర్ ఆర్ cats in play, యూ విల్ సిన్స్ కమ్, ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ కార్. ఇక్కడ బీఫ్ సెంటెన్స్ అంటే అబ్జర్వేషన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనమాట. అంటే దీన్ని పరిశీలించండి, అబ్జర్వ్ చేయండి. హీఈస్ ఏ బాయ్ అని ఉంది. హీఈస్ ద బాయ్, హీఈస్ ది బాయ్. ఇక్కడ యువర్ టీచర్స్ డెక్టేషన్స్ అండ్ ఫాలోయింగ్ ద వర్డ్స్ అంటారు. ఇది పిల్లలకు డిక్టేషన్ టెంపర్, స్టిక్, మొంగోస్, లోయల్, ఎంట్రన్స్, క్రౌడ్. ఈ టీచర్ పదాలు డిక్టేషన్ చెప్పే అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోవాల్సింది. ఏ ర్యాబిట్ వాంట్స్ ఇస్ ద ప్రిపేర్ ఇన్ ద ఫ్యాషన్స్ కన్వర్జేషన్స్ అనమాట. హీ రిక్వెస్ట్ ఇన్ ద ఫ్రెండ్స్ ఇన్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఇన్ ద పాయిజన్స్. ర్యాబిట్ డియర్ మార్నింగ్ సిన్స్ ఐ వాంట్ ద ప్రిపేర్స్ ఇన్ ద python since can you give since some sugar money here is it is rabbit thank you dear since the fox can you the bring since me cigarettes fox oh I'm sorry since I have the so rabbit it's since the alright since the elephant many have may I help you since the friends since here is the some says rabbit thank you very much since the dear cow since I have given so many milk. Cow with the feathers. Rabbit thank you the friends and lessons the prepares and the person. Leela is in the classroom that is small. The brings in the pencils in the classrooms of the wanted and does in the pictures and she requested in the and the friends for a pencils. Hi my dear viewers. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి కన్వర్జేషన్ అనమాట. ఈ కన్వర్జేషన్ అంటే మనకు కూడా ప్యాసేజ్ ఇచ్చి అందులో కొన్ని 3 ప్రశ్నలు ఇచ్చి దానికి కరెక్ట్ సమాధానం రాయమని నాకు అడిగే అవకాశం అనమాట. ఇక్కడ లీలా డేవిడ్ స్కాన్ విత్ గివెన్ సిన్స్ మే యువర్ ద పెన్సిల్. డేవిడ్ సారీ ఐ హ్యావ్ నో పెన్సిల్స్. లీలా ఇట్స్ ఓకే. లీలా రాణి సిన్స్ క్యాన్ యూ గివ్ మీ యువర్ ద పెన్సిల్. ఎస్ హేర్ ఇట్ ఈస్ థ్యాంక్ యూ రాణి. రాణి ఇట్స్ ఆల్ రైట్స్. అంటే ఈ విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే పిల్లలు కూడా చిన్న పిల్లలు. The following the repeats about the teachers. Boy coins, spoils, joy, nourish and sympathy. Joy is a moistures and toy, all the boys. ఇక్కడ పదాలు ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా ఫైండ్ అవుట్ ద ఫ్రెండ్స్ ఇన్ ద ఫ్రెండ్స్ యానిమల్స్ ఇన్ ద లెజెండ్స్ ఇన్ గివెన్ ఇట్ ద టేబుల్స్ ఇన్ బిలో ద సింపుల్ ఈజ్ గివెన్ ద ఫీవర్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద పర్సన్స్ యూజ్ ఇన్ ద హోమ్. వాణి ఏ డాగ్ గాడ్స్ ఇన్ ద హోమ్ ద కెనల్స్. హాయ్ మై డియర్ వ్యూవర్స్. మనం ఏది కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. పిల్లలు కదా ఏం చదువుతారని అనుకోవద్దు. ఇట్లా చిన్న చిన్న టెక్స్ట్ బుక్లోంచే వాడు అడిగే అవకాశం ఉంది డిఎస్సిలో. మనము తొందరపడి మనము తక్కువ అంచనా వేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇంగ్లీష్లో ప్రతిదీ కూడా చదవాల్సిన అవసరం